అందరికీ నమస్కారం. నేను మీ ఎన్పిఆర్. ఈరోజు నేను ఐస్ ముక్కతో శివలింగాన్ని తయారు చేశానండి మహాశివరాత్రి కోసమని. చూడండి అది ఎలా తయారు చేశాను అనేది. ఒకే ఒక టూల్ యూజ్ చేశాను, అది కూడా స్క్రూ డ్రైవరు. దాంతో కొంచెం కొంచెంగా పొడుస్తూ అలా తయారు చేశానండి. మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫ్రీజ్ అయిపోయింది నా చెయ్యి, అయినప్పటికీ కూడా చేశాను. చాలా మొద్దుబారిపోయింది. శివలింగాన్ని ఇలా తయారు చేయడం ఇది నాకు రెండోసారి అండి. మొదటిసారి తయారు చేసినప్పుడు చాలా బాగా వచ్చింది, కానీ ఈసారి కొంచెం కష్టమైంది. ఎంత కష్టమైనా వదలకుండా తయారు చేశానండి. మధ్యలో ముక్క కూడా విరిగిపోయింది, అయినా కూడా వదలకుండా తయారు చేశాను శివలింగాన్ని. నేను అనుకున్నంత గొప్పగా రాకపోయినా కానీ శివయ్య ఆకృతిలో మాత్రం వచ్చింది, వచ్చేట్టుగా తయారు చేశాను. ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది, దయచేసి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను తయారు చేసిన శివలింగం నేను అనుకున్నంత గొప్పగా రాకపోయినప్పటికీ కూడా నాలోని కాన్ఫిడెన్స్ని పెంచింది. వచ్చే సంవత్సరం మరింత గొప్పగా తయారు చేయాలన్న ఆలోచన కూడా ఇచ్చింది. ఇంతకన్నా పెద్ద శివలింగాన్ని ఇంతకన్నా గొప్పగా అద్భుతంగా తయారు చేస్తాను. చూడండి ఆఖరికి ఎలా వచ్చిందో, శివలింగం ఆకృతికి వచ్చేసింది. నేను తయారు చేసిన శివలింగం ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే శివయ్య అంటే మీకు ఇష్టం ఉంటే హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఖరిగా నేను తయారు చేసిన శివలింగాన్ని తీసుకెళ్ళి కొంచెం వాటర్ పోసానండి దాని మీద. అది కరుగుద్దని, కొంచెం వేరేలా మారుద్ది అని. చూడండి వాటర్ పోసాక ఎలా అయిందో. అచ్చం స్ఫటికలింగంలాగా ఉన్నది, అంటే స్వయంగా వెలిసిన శివలింగంలాగా అనిపిస్తుంది నాకైతే. ఇదే న్యాచురల్గా అనిపిస్తుంది, నేనేదో చెక్కినట్టుగా కాకుండా. ఇదివరకు చేసింది అయితే స్మూత్గా ఉంది. ఐస్ అనేది స్మూత్గా ఉండడం కంటే ఇలాగా స్ఫటికిలాగా ఉన్నట్టుగా కనిపిస్తేనే చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇదే బాగుంది అనేసి. మీకేమనిపిస్తుందో చెప్పండి.